వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి రాజధానిలో మంత్రి నారా లోకేష్ పర్యటన. గోప్యంగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను పట్టుకున్న గోదావరిఖని 1 టౌన్ పోలీసులు. కర్నూలులో వినాయక నవరాత్రుల సందడి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. ఇక వివరాల్లోకి వెళ్తే, వ్యవసాయ కూలి పనులతో వచ్చే డబ్బులు సరిపోక జల్సాలకు అలవాటు పడి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. ఇవే కాకుండా ఇంకా గుట్టపైన ఇంకా 19 గంజాయి ముఠాలు ఉన్నాయని చెప్పి మేము వారితో పాటు గుట్టపైకి వెళ్తే గంజాయి దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపిస్తామని చెప్పగా పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనపరుచుకున్న మొత్తం 23 సంచుల్లో గంజాయి బరువు 763.845 కిలోగ్రామ్స్. ఇట్టి మొత్తం ఎండు గంజాయి విలువ మొత్తం 3,81,92,250 ఉంటుంది. నేరస్తులను తదుపరి చట్టరీత్యా తగు చర్యల నిమిత్తం కేసు నమోదు చేసినారు. ఇది బేసికల్గా ఇప్పుడు మన దగ్గర వరంగల్ కమిషనరేట్లోని పెద్ద ఎత్తున ఒకటి గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు మనం పట్టుకోవడం జరిగింది. కానీ ఇది నేను ముందే చెప్తున్నాను, ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు. ఇది ఒడిశా నుంచి, బేసికలీ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి, అక్కడ నుంచి కర్ణాటకకి వీళ్ళు తీసుకెళ్తున్నారు. దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది. సో ఇది కేసు బేసికల్గా అది ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నిన్న రాత్రి. సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ 763 కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము. దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు 3.8 crore వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు. సో దాంతోపాటుగా ఒక పల్సర్ మోటార్ సైకిల్, అట్లాగే 2 మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో బేసికలీ 8 మంది అక్యూజ్ ఉన్నారు. సో వాళ్ళ వివరాలు వచ్చేసి A1 ఎవరితో ఉన్నాడు, అందాల పాండురెడ్డి అని. ఇతంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారి మునిరాజు, ఇతంది కలిమేల మండల్ ఒడిశా స్టేట్ నుంచి ఉన్నాడు. 3 ఆయన వచ్చేసి కొప్పు కోటయ్య, ఇతంది కూడా అక్కడే కలిమేల ఒడిశా. 4 ఆయన పేరు వచ్చేసి బుక్యా సాయి కుమార్, ఇతంది సూర్యాపేట్ జిల్లా ఉంది, అనంతగిరి మండల్ నుంచి ఉన్నాడు. 5 అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది, ఇతంది కూడా కలిమేల ఒడిశా. 6వ వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు, ఇతంది కూడా కలిమేల ఒడిశా అని ఉంది. 7th మనిషి ఇది నైని రమేష్, ఇతంది కూడా ఒడిశా రాష్ట్రమే ఉంది. అట్లాగే 8వ వ్యక్తి ప్రకాష్, ఇతంది బీదర్ కర్ణాటక ఉంది. బేసికల్గా ఇతనే రిసీవర్గా ఉన్నాడు, ఇతని కోసమే అది సప్లై వెళ్తుండే. సో ఇది 8 మందిలో చూస్తే ఇది 5 ఒడిశా నుంచి ఉన్నారు. 1 ఆంధ్రప్రదేశ్ నుంచి, 1 తెలంగాణ నుంచి, 1 కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్గా ఉన్నాడు. సో ఈ 8 మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర 4 మెంబర్స్ ఉన్నారు కస్టడీలో. ఇంకా 4 పట్టుకునేది ఉంది, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. సో ఎవరైతే 3 అక్యూజ్డ్ ఉన్నారు, ఫస్ట్ అందాల పాండురెడ్డి అని, సెకండ్ మునిరాజు, దెన్ 3 ఆయన కొప్పు కోటయ్య. వీళ్ళు 3 కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు, వీళ్ళు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను. అట్లాగే దీంట్లో ఎవరైతే ఫరారీలో ఇంకా
జితేందర్ రెడ్డి ఏసీపీ సార్. శివకేశ్వర్ సార్ ఆర్ఐ. నాగరాజ్ వారి సార్. నాగరాజ్. మనోజ్. పూర్ణచంద్ర రెడ్డి ఆర్ఎస్ఐ. సుబ్బరామరెడ్డి ఆర్ఎస్ఐ. నజీర్ అహ్మద్. జి రమేష్. బి బాలాజీ. హైదరాబాద్ వినాయక నిమజ్జనాలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అసహనం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆవేదన. గణేష్ నిమజ్జనాలకు ఇంతవరకు ట్యాంక్ బండ్పై ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, క్రెయిన్ ఏర్పాట్లు చేయలేదు. ప్రజలు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉంటారంటే నిమజ్జనాలు కష్టం. 45 ఏళ్ల నుండి ట్యాంక్ బండ్పై నిమజ్జనాలు చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోండి, లేకుంటే మండపాల నుండి వినాయకులను తరలించాం. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతాం. ట్యాంక్ బండ్పై జలీలాను తీసేసి క్రెయిన్లను ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిరసన తెలిపిన సభ్యులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం యూరియా సరఫరాను ప్రాధాన్యంగా చూస్తుంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం నిర్ణయాల వల్ల నాగార్జున ఫర్టిలైజర్స్ మూసివేత, రామగుండం ప్లాంట్ నిలిపివేత, చైనా దిగుమతుల తాత్కాలిక నిలిపివేత వల్ల దేశవ్యాప్తంగా యూరియా సమస్య తలెత్తింది. అయినా ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు సుమారు 80% యూరియా చేరింది. మిగిలిన యూరియా రైలు, రోడ్డు మార్గాల ద్వారా త్వరలోనే జిల్లాలకు చేరుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధి విధానాల వల్ల యూరియా సప్లై కొంచెం ఆలస్యం అవుతుంది. గత సంవత్సరం కంటే ఈసారి ఇప్పటికే రైతులకు 80% మరి యూరియా అందించడం జరిగింది. గతంలో ఇచ్చిన దానికంటే అధికంగా ఇచ్చడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం దశల వారీగా మరి యూరియా విడుదల చేయడం, దశల వారీగా మరి రైళ్లలో మరి ఇక్కడికి నియోజకవర్గాలకు కానీ మండలాలకు కానీ చేరడంలో కొంత ఆలస్యం అవుతుంది తప్ప యూరియా రాదు అనే అనుమానాలు అవసరం లేదు. రైతు సోదరులందరూ మొక్కజొన్నలు, వరి పండిస్తున్న సోదరులు మరి ప్రతి ఒక్కరు యూరియా మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి యూరియా డిమాండ్ పోయినసారి కంటే రెండింతలు పెరిగింది. డిమాండ్ పెరగడం ఒకటి, మోడీ గారు నాగార్జున యూరియా కంపెనీని ఉత్పత్తిని నిలిపివేయడం, రామగుండంలో యూరియా ఉత్పత్తిని కంప్లీట్గా నిలిపివేయడం, చైనా నుంచి తెచ్చుకోవాల్సిన యూరియాని సరైన సమయంలో మరి భారతదేశానికి తెప్పించుకోవడంలో జాప్యం కావడం, ఇవన్నీ వివిధ కారణాలు కేంద్ర ప్రభుత్వం తప్పిదాల వల్ల ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి వాస్తవం. ఇల్లు గాలి ఒకరేడుస్తే చుట్టకు నిప్పు దొరికిందని చెప్పి టీఆర్ఎస్ నాయకులు రైతులను ఉసిగొల్పి రైతులతోని ధర్నాలు, మరి రైతులతోని మరి కొన్ని కార్యక్రమాలు చేసే విధంగా రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మరి పనిచేస్తూ ఉన్నారు. రైతులకు తప్పకుండా ఇప్పటికే 80% యూరియా అందించడం జరిగింది. కేవలం 20% మాత్రమే ఇంకా కొంత అవసరాలు ఉన్నాయి. డిమాండ్ పెరిగింది కాబట్టి యూరియా కొంత డిమాండ్ ఉంది. తప్పకుండా వాటిని కూడా రోజుకు దాదాపు 8,000 మిలియన్ టన్నులు మరి రాష్ట్రానికి వస్తున్నాయి. వచ్చిన దాన్ని నియోజకవర్గాల వారీగా మరి ప్రతిరోజు దాదాపు 200 నుండి 300 మిలియన్ టన్నుల, అంటే దాదాపు 5,000 నుండి 10,000 మధ్య యూరియా బస్తాలు ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం చేరవేస్తుంది. దశల వారీగా తీసుకోండి, అంతేగాని రాదు అనేది యూరియా మొత్తం బంద్ అయిపోయింది అనేది లేదు. తప్పకుండా రైతు సోదరులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ మనోవేదన గురి కావద్దు, ఆందోళన చెందొద్దని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో రైతులకు వెంటనే యూరియా అందించాలని చిట్యాల రహదారిపై ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్రజ్యోతి. ఈ సందర్భంగా గండ్రజ్యోతి మాట్లాడారు. గణపతి పప్పా మోరియో కావాలయ్యా యూరియా, గణపతి పప్పా మోరియో కావాలయ్యా యూరియా. మారిందన్నావురా ఎక్కడ మారిందిరో, మారిందన్నావురా ఎక్కడ మారిందిరో, మారిందడానికి సిగ్గెందుకు లేదురో, మారిందడానికి సిగ్గెందుకు లేదురో. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. అట్లాంటి ప్రాజెక్టు మీద పడి ఇవాళ ప్రాజెక్టునే లేకుండా చేయాలి, కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలంటే అది మీ తరం కాదు అని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం మీద పడడం కాదు, ఇవాళ రైతులకు అనుకూలమైనటువంటి సమయంలో మీరు యూరియా ఇచ్చి చూపిస్తే మీ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుందనేది అందరికి అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇవాళ చిట్యాల మండలం నుంచి ఇవాళ అన్ని మండలాలలో, ఇవాళ ఒక్క చిట్యాలే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతూ ఉన్నది. తప్పకుండా ఇవాళ మీరు చేసేటువంటి పనులలో చిత్తశుద్ధి పెట్టి చెయ్యండి. తప్పకుండా మీకు కూడా ఘనకీర్తి ప్రజలు చెప్తారు, రైతులు చెప్తారు. కానీ ఇవాళ చేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే అన్ని గత ప్రభుత్వంలో అన్ని సమకూర్చి పెట్టిండ్రు. సమకూర్చి పెట్టిన వాటిని ఎలా చేయించాలో, గతంలో యూరియా సక్రమంగా వచ్చేది, గతంలో రైతు బంధు పడేది, గతంలో రైతు బీమా వచ్చేది. మరి ఇవాళ సంవత్సరంన్నర కాలంలో ఏం జరిగింది? ఈ సంవత్సరం కాలంలోనే అంత మాయమంత్రం అయిపోయిందా? అన్ని ఎక్కడికక్కడ కొరతలు పెడతా ఉన్నారు, కొర్రీలు పెడతా ఉన్నారు. ఎందుకు పెడతా ఉన్నారు అనేది మరి ఆలోచన చేయమని మిమ్మల్ని ఒకసారి మరి ఈ చిట్యాల మండల కేంద్రం నుంచి అడుగుతా ఉన్నాం.
తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ యూరియా కొరత ఇలాగే ఉంటే ఇంకా ఈ ధర్నాలను ఇట్లాగే ఉధృతం చేస్తాం. ఎందుకంటే ఇవాళ ధర్నాలు చేసుకుంటారు అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కానీ వాళ్ళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందరూ బయటికి రాకపోవచ్చు, కానీ ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఏ నాయకుడు ఏం చేసిండ్రు, ఎవరు ఎట్లా చేసిండ్రు అనేది తప్పకుండా అందరు గమనిస్తా గాలికి వదిలేసిండ్రు. ఇవాళ ఇట్లా కాకుండా మరి మంచిగా ముందుకు పోయి మంచి పరిపాలన అందించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఏందనేది రేపు రాబోయే రోజులలో తప్పకుండా నియోజకవర్గంలో మండలాలలో అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ప్రజలలో తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ గారు చేసినటువంటి మరి కార్యక్రమాలు ఎక్కడా పోవు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే మరి యూరియా కోసం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో విలయ తాండం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉన్నది. మరి ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట అక్షరాల సత్యంగా ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు కష్టాలు అని ఏ మాట అయితే ఆ రోజు చెప్పిండ్రో, ఆ రోజు హృదయ విదారకంగా బాధపడి చెప్పినటువంటి మాటలు ఈ రోజు నిజంగా కనిపిస్తా ఉంటే మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలుగా నాయకులుగా మరి గుండెలు అవిసిపోయే విధంగా ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ రైతులు వాళ్ళ పొలాలలో మరి పంటలు పండించుకొని వ్యవసాయ దినాలలో వాళ్ళు బిజీగా ఉండేటువంటి రోజులలో ఇవాళ రోడ్ల మీద యూరియా కోసం ధర్నాలు చేసేటువంటి దుస్థితి తీసుకొచ్చినటువంటి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గతంలో మరి అతి తక్కువ ఉన్నటువంటి గోడౌన్స్ ని మరి భారీగా గోడౌన్స్ ని ఏర్పాటు చేసుకొని కేంద్రం నుంచి మరి రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పంటలు వేస్తా ఉన్నారు, ఎంత యూరియా కావాలి, ఎంత కావాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా యూరియాని సమకూర్చుకొని ఎండాకాలంలోనే బఫర్ స్టాక్ మెయింటైన్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వందని మరి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అట్లాంటివి చేయకుండా ఎంతసేపు మీరు గెలిచినప్పటి నుంచి మొదలు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడ్డారు. ఎందుకండి మీకు ఇంత కుట్ర అని నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించినటువంటి కేసీఆర్ గారిని వారికి తక్కువ చేసే విధంగా కేసీఆర్ గారిని నామరూపం లేకుండా చేస్తా అని ఎప్పుడు జపం పాడుతున్నాడే రేవంత్ రెడ్డి గారు. ఎందుకండి నామరూపం లేకుండా చేస్తారు? అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అని ప్రపంచ వ్యాప్తంగా చెప్తుంటే మీకు కనబడటం లేదా? ఒక్క మేడిగడ్డ ఒక్కటే కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. ఇవాళ మేడిగడ్డ, సుందిల్లా, అన్నారము, ఇవాళ మల్లన్న సాగర్ అక్కడి వరకు కూడా పోయి ఇవాళ హైదరాబాద్ లో తాగునీరు కూడా ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇవాళ. పోలీస్ కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా అన్నింటికీ ఫైన్ కడతాను, అసలు రోడ్లే సరిగా లేవు, మరి మీరు నాకెంత ఫైన్ కడతారు? అందరికీ నమస్కారం. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఇది నేను కూర్చున్నది రేకుర్తి చౌరస్తా. గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇలానే ఉంటుంది. దీన్ని ఇన్స్టాంట్ గా చిన్న మరమ్మతులు చేస్తున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయట్లేదు. మేము ఎవరైతే ప్రయాణికులు ఉంటున్నారో
జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్ చాలా బిజీ రూట్ యాక్చువల్లీ. ఇందులోకి వెళ్ళి కొన్ని వేల బండ్లు కానీ వేల కార్లు కానీ పోతూ వస్తూ ఉంటాయి. కానీ ఈ రోడ్డు గురించి, ఈ రోడ్డు సమస్య గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దయచేసి నేను ఒక్కటే తెలియజేయాలనుకుంటున్నాను, మాకు హెల్మెట్ లేకపోయినా లేదంటే సీట్ బెల్ట్ లేకపోయినా ఏది మేము రోడ్డు మీద ఏది ధరించకపోయినా మేము ఫైన్ కడుతూ వస్తున్నాము. అదేవిధంగా నేను కూడా అదే క్వశ్చన్ చేస్తున్నాను, మాకు అసలు రోడ్లే సరిగ్గా లేవు కదా, కలెక్టర్ గారిని మరియు కమిషనర్ గారిని, పోలీస్ కమిషనర్ గారిని అడుగుతున్నాను, నాకు మీరు ఎంత ఫైన్ కడతారు అని నేను ప్రశ్నిస్తున్నాను. అవును, నేను బండికి ట్యాక్స్ కడుతున్నాను, నాకు ట్యాక్స్ కడుతున్నాను, నేను జీవించడానికి ట్యాక్స్ కడుతున్నాను, రోడ్డు ట్యాక్స్ కడుతున్నాను, ప్రతి ఒక్కదానికి ట్యాక్స్ కడుతున్నాను, వాటికి పోను ఫైన్లు కూడా ప్రతి దానికి కట్టుకుంటూ వస్తున్నాను. ఏది ధరించకపోయినా, హెల్మెట్ ధరించకపోయినా, సీట్ బెల్ట్ ధరించకపోయినా, నో పార్కింగ్ లా బండి పెట్టినా, ఏది పెట్టినా కూడా నేను ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాను, ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, నాకు మీరెంత ఫైన్ కడతారు? నాకు అసలైన రోడ్లు సరిగ్గా లేవు. ఈ రోడ్ల మీద నేను పోతూ ఉంటే మా గుంతలల్లా బండి పడుతుంటే బండి ఖరాబ్ అవుతుంది, ఎవరు చేపిస్తారు బండి? అదే విధంగా మా వెనుక డిస్క్ అనేది ఖరాబ్ అవుతూ వస్తుంది, డిస్క్ మొత్తం కూడా బాడీలో డిస్క్ మొత్తం కూడా ఖరాబ్ అవుతూ వస్తుందని ఎంతో మందికి వెనుక వీపు నొప్పులు వస్తున్నాయి మొత్తం కూడా. ఇది ఎవరు సమాధానం చెప్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోడ్డు సమస్యలు మీరు పరిష్కరించకపోతే ఈ ఫైన్లు అనేది మొత్తం ఎత్తేసేయండి. హెల్మెట్ లేకపోయినా, ఏది లేకపోయినా కూడా హెల్మెట్ దేనికి కూడా ఫైన్ తీసుకోవద్దని తెలియజేస్తూ జై హింద్, జై భారత్, మీ భారత్, ఈడుకోట శ్యామ్ కుమార్. వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణ హితంగా ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుతున్నారో అంతే భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలి. నిమజ్జనంలో డీజేలు, శబ్ద కాలుష్యం, వికృత పోకడలు అపచారమని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రఖ్యాత ప్రవచనకర్త అన్నారు. ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది. భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎనలేని పాత్ర పోషించాయి. వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా, ఇంత భక్తిగా, ఇంత సంరంభంగా వాడవాడలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి వీధిలోనూ కూడా అందరూ కూడబలుక్కుని చందాలు వేసుకుని పందిరి వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొల్పి ప్రాణప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు. అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి, అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది కారణమవుతోంది. అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం. కానీ చిట్ట చివర ఆ గణేశ మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరేగింపులో కానీ, ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్యకాలంలో అనేక అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను. ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒళ్ళు తిరిగిన స్థితిని పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురై వీధిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను. వినాయక చవితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం. నీటి ఎందు నిమజ్జనం చేస్తాం. నీరు సమస్త భూతములకు ప్రాణం. సంజీవనం సమస్తస్య జగత సరివాత్మిక భవ ఇత్యుచ్యతే గుర్తి భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు. నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణములను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు. అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి. 2 వానాకాలంలో వచ్చిన వరదలలో ఒండ్రు మట్టి అంతా కొట్టుకుపోతుంటుంది నదులలో. ఇప్పుడు మట్టితో చేసిన వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఔషధీ విలువలు కలిగిన పత్రులను కూడా పట్టుకెళ్ళి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీరంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని. కొండ సురేఖ కేసులో నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్మెంట్ ఇచ్చిన అక్కినేని నాగార్జున, చైతన్య ఇద్దరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు అధికారులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.